నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఇన్ పేషెంట్ వార్డులో జ్వర పీడితులతో కిటకిటలాడుతుంది. అద్దంకితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్సలు పొందుతున్నారు. వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో చిన్న పెద్ద తేడా లేకుండా వైరల్ ఫీవర్స్ వస్తుండటంతో ప్రభుత్వ వైద్యశాల కిటకిటలాడుతుంది. ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో దోమల వ్యాప్తి వలన సీజనల్ వ్యాధులు వస్తుంటాయని, సాధారణ జ్వరం అయితే ఇబ్బంది ఉండదని, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు వస్తే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్సలు చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని డాక్టర్ కిరణ్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి వెంకట కిరణ్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అద్దంకి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునే టాపిక్ సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు అడపాదడప అధికంగా కురుస్తూ ఉండడం వల్ల మురికి గుంతల్లో నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉంటుంటుంది. అలాగే పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా మారుతాయి. మురికి గుంతల్లో నీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల దోమలు, ఈగలు అవన్నీ వ్యాప్తి చెందుతాయి. అలాగే పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఎక్కువగా పెరగడం వల్ల కొన్ని రకాల వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే పరిసరాలన్నీ కూడా చెత్త, వ్యర్థ పదార్థాలతో పెరుకుపోయి ఉంటాయి. అలాగే ఇవే కాకుండా మనం వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడము, తాజా ఆహారం తీసుకోకపోవడము, కలుషితమైనటువంటి వాటర్ తాగడము, ఇటువంటి వాటి వల్ల కూడా అనేక రకాలైనటువంటి సీజన్ వ్యాధులు అనేవి ప్రబలడానికి ఛాన్స్ ఉంటుంది. మెయిన్ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజన్ వ్యాధులు ఏంటంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, డయేరియా, న్యూమోనియా, అధిక వైరల్ జ్వరాలు, ఇతర రకాల విషాల జ్వరాలు, అక్కడక్కడ కొన్ని రకాల జాండీస్ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సీజనల్ వ్యాధుల నుంచి నివారణకి మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పుడైతే ఇటువంటి సీజనల్ వ్యాధులు వస్తాయో అప్పుడు ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడేది అధిక జ్వరం ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు, కడుపులు నొప్పి, తల తిరగడము, ఆయాసము, గుండె దడ ఉండడం, బాగా నీరసంగా ఉండడం, ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజలు ఎప్పుడైతే ఒక 3-4 రోజుల కన్నా ఎక్కువ ఇటువంటి లక్షణాలతో ఇబ్బంది పడితే వెంబటే దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లందరినీ సంప్రదించవలను. ముఖ్యంగా అయితే ఈ సీజన్లో చిన్నపిల్లలు అయితే ఎక్కువగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. వైరల్ నిమ్ము ఎక్కువగా ఉంది. అలాగే టైఫాయిడ్ జ్వరాలు ఉన్నాయి. అడపడదడప అక్కడక్కడ కూడా కొన్ని జాండీస్ కేసులు నమోదవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటుంది. అటువంటి కేసులు కూడా అక్కడక్కడగా వస్తున్నాయి. కాబట్టి 3-4 రోజుల కన్నా ఎక్కువ ప్రజలు ఇటువంటి లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అయితే వెంబటే డాక్టర్లను సంప్రదించి స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వచ్చి తగు జాగ్రత్తలు, సూచనలు తీసుకొని అవసరమైనటువంటి అన్ని రక్త పరీక్షలు కానీ ఇతర పరీక్షలు కానీ చేయించుకొని అవసరమైతే ఇంకా 2-3 రోజులు హాస్పిటల్ అడ్మిషన్లో ఉండి వైద్యం చేయించుకోవాలని మనవి చేస్తున్నాము. మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అద్దంకిలో ముఖ్యంగా ప్రతిరోజు కూడా 150 నుంచి 200 వరకు ఓపీ వస్తున్నాయి. వీటిలో ఒక 50 కేసుల వరకు ఫీవర్ కేసులే ఉంటున్నాయి. ప్రతిరోజు అయితే వార్డులో ఎప్పుడు చూసినా కానీ 5 నుంచి 10 కేసులు ఫీవర్ కేసులు అడ్మిషన్లో ఉంటున్నాయి. ఇలా ఈ ఫీవర్ కేసులతో పాటు వేరే ఇంకా నార్మల్ డెలివరీ కేసులు కానీ, సిజేరియన్ కేసులు కానీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేసులు కానీ, ఆర్టీఐ కేసులు కానీ, ఇవన్నిటితో హాస్పిటల్ మొత్తం బెడ్లన్నీ ఫుల్గా ఉంటున్నాయి ఇప్పుడు కూడా. కాబట్టి అందరూ ప్రజలు ఈ అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఇచ్చేసి ట్రీట్మెంట్ చేసుకొని నయం చేసుకోవాల్సిన కోరుతున్నాము. అలాగే మెయిన్ వైద్యం చేసుకునే దానికన్నా కూడా మనం తగు జాగ్రత్తలు పాటించడము, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడూ పరిసరాలను అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో ఉన్నటువంటి మురికి నీరు కానీ, చెత్త కానీ, వ్యర్థ పదార్థాలు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి. అలాగే మంచిగా తాజాగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, మంచి నీరు త్రాగాలి, అవసరమైన చోట మాస్కులు అవన్నీ ధరించాలి.
ఏం పేరు? విదేశ. ఏ ఊరు? నిన్న అడ్మిట్ అయింది అమ్మాయి. నిన్న అడ్మిట్ అయింది ఇక్కడ. ఏం పేరు? జ్వరం ఎప్పటి నుంచి? విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పంగులూరు మండలం బోదవాడ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 11 గంటలకు ఒంగోలులో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో ఎరువులు, పురుగుల మందుల డీలర్లు నకిలీవి అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తప్పనిసరిగా ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని, ఎరువులు నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఎరువుల దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమయ్యారని, డీలర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎరువులు, పురుగుల మందులు నిల్వ ఉంచి అధిక ధరలకు బ్లాక్లో అమ్మితే చర్యలు తప్పవు అని, రైతులు కూడా డీలర్లు ఎరువులు, పురుగుల మందులు బ్లాక్లో అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ తుషారడుండి ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ వర్షాల వల్ల వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా మరి పొలాలు దున్నుకొని పొదులు చేసుకొని పైరు వేసుకోవడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ దశలో రైతులకి మరి ఎరువులు, పురుగు మందులు అత్యవసరం కాబట్టి మేము ప్రత్యేక మా ఎస్పీ గారి ఆదేశాలతోటి ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైనా రైతులకి పురుగు మందులు కానీ అట్లాగే ఫెర్టిలైజర్స్ కానీ అందుబాటులో లేకుండా అట్లాగే అధిక ధరలకు అమ్మి, లేదంటే ఎక్కడన్నా దాచిపెట్టి, లేదంటే కల్తీ ఎరువులు కానీ, కల్తీ విత్తనాలు కానీ, కల్తీ ఈ నీళ్ళ మందు కానీ తీసుకొచ్చి విక్రయించినట్టయితే చట్ట ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి రైతులకి అందకుండా ఎక్కడైనా గోడౌన్లో కానీ, ఎక్కడైనా ప్రైవేట్ హౌస్లో కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ దాచిపెట్టి ఉంచి రైతులకు అందకుండా చేస్తే అట్లాంటి వాటిపై నిఘా ఉంచి వాటి మీద దాడులు చేసి ఆ ఎరువులన్నీ కూడా, లేదంటే ఆ దాచిపెట్టిన పురుగు మందులు కానీ స్వాధీనం చేసుకుంటాము. చట్ట ప్రకారం వాళ్ళపైన ఎవరైతే షాపులలో అక్కడ పెట్టారో వాళ్ళపైన, అట్లాగే మన ఎవరైతే ఓనర్స్ ఉంటారో గోడౌన్స్ ఓనర్స్, లేదా ఎక్కడైతే ఆ వస్తువులు మాకు ఫర్టిలైజర్ దొరుకుతాయో అక్కడ ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కావున రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే పోలీస్ శాఖ తరఫున మేము కూడా మా నిఘా టీంలు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా సరే ఇల్లీగల్గా నిల్వ చేయటము, లేదంటే కల్తీ విత్తనాలు కానీ, కల్తీ మందులు కానీ తీసుకొచ్చి షాపులలో అమ్మినా కూడా వాళ్ళందరి మీద మీకు నిఘా పెట్టాము. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా రైతులతో పాటు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మీ యొక్క ధరల పట్టిక అక్కడ ఎంత స్టాక్ ఉంది, ఎంత రేట్లు అనేది కూడా మీరు డిస్ప్లే బోర్డు పెట్టాలా. అది కూడా చేయకపోతే దానిపై కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఇట్లా ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడటం మేము గమనించినట్లయితే ప్రభుత్వానికి లైసెన్స్ కూడా రద్దు చేయమని మేము రాయటం జరుగుతుంది. అందువలన జాగ్రత్తగా ఉండవలసిందిగా, ఏదైనా కల్తీలు కానీ ఏదైనా కానీ సమాచారం ఉంటే పోలీసు డిపార్ట్మెంట్కి కానీ, వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. అందరికీ నమస్కారం.
సింగరకొండ సమీపంలో ఉన్న కట్ట రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు మహిళా సాధికారక విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో స్నేహిత శీర్షికపై శిక్షణ ఇవ్వనున్నారని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహిత శీర్షిక శిక్షణలో కళాశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారని 15, 16 తేదీలలో స్థానిక న్యూలుక్స్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులచే కలంకరణ, మెహందీలపై శిక్షణ, 17వ తేదీన కోలాటంపై శిక్షణ, 18వ తేదీన ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన మరియు మెడికల్ క్యాంపు, 19వ తేదీన మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని సత్యనారాయణ చెప్పారు. కావున కళాశాల విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సత్యనారాయణ తెలిపారు. నేను కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎంవి సత్యనారాయణ. మా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, పాష్, ఎన్ఎస్ఎస్ విభాగాలు సంయుక్తంగా 5 రోజుల వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో నైపుణ్యాలని నేర్పించడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలని విద్యార్థులకు అందజేస్తారు. వీటి గురించి వివరంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ గారు, అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఎన్ షర్మిలారాణి గారు విపులంగా మీకు వివరిస్తారు. ఈ 5 రోజుల కార్యక్రమానికి స్నేహిత అనే శీర్షిక పెట్టాము. ఈ 5 రోజుల వర్క్షాప్లో భాగంగా మొదటి రోజు అనగా 17 సెప్టెంబర్ తేదీన మధ్యాహ్నం 11 to 12 o'clock మధ్యలో కేశలంకరణ, హెయిర్ డ్రెస్సింగ్ పైన మన స్థానిక న్యూలుక్స్ బ్యూటీ పార్లర్లో బ్యూటిషియన్గా ఉండేటువంటి సిహెచ్ పద్మావతి గారు విద్యార్థులకు హెయిర్ డ్రెస్సింగ్ పైన నైపుణ్యాన్ని నేర్పిస్తారు. అలాగే రెండవ రోజు అనగా 16వ తేదీన సిహెచ్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలోని ఆడపిల్లలకు మెహందీ పైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా మధ్యాహ్నం 11:02 జరుగుతుంది. ఇక మూడవ రోజు అనగా 17/9/2025న ఈ మల్లేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో కోలాటం పైన ఆడపిల్లల శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమము 4 నుంచి 5 ప్రాంతంలో జరుగుతుంది. 4వ రోజు అనగా 18వ తేదీన డాక్టర్ మాధురి మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ పైన శిక్షణతో పాటుగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమము ఆ రోజు 3 to 4 PM జరుగుతుంది. ఇక చివరి రోజున అనగా 19వ తేదీన మన స్థానిక అడ్వకేట్ టి అనుషా గారి యొక్క ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ అంటే మహిళల హక్కుల గురించినటువంటి అవగాహన కార్యక్రమము నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమం కూడా ఆ రోజు 3 నుండి 4 PM మధ్య జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కాబట్టి ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాన్ని కేవలం మా కాలేజీలోని విద్యార్థులు మాత్రమే కాకుండా అద్దంకి పరిసర ప్రాంతాల కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని కూడా దీనికి సంబంధించి మా కాలేజీకి శిక్షణ కోసం రావచ్చు. మరిన్ని వివరాలకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు మా కాలేజీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినప్పుడు మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాము. అద్దంకికి చెందిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక ధార్మిక కళా పరిషత్, జాతీయ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ మరియు తెలుగు ఇండియన్ కల్చర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనివాసాచారికి పురస్కారం అందజేయనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘానికి విద్య, వైద్యంకు ఎవరూ ఇబ్బంది పడకూడదనే నినాదంతో పనిచేస్తూ గత 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 40 లక్షల వరకు దాతల సహకారంతో అవసరమైన బాధితులకు శ్రీనివాసాచారి అందించారు. సేవలను గుర్తించిన సామాజిక సేవా సంస్థలు శ్రీనివాసాచారికి తెలంగాణ రాష్ట్రంలోని హుస్నాబాద్ పట్టణంలో 17వ తేదీన జాతీయ పురస్కారం అందజేయనున్నారు. నా పేరు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా గత 4 ఏళ్ల బట్టి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నందున ఆ సామాజిక సేవా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కార అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషను శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన్ ధార్మిక పరిషత్ మరియు ఇండియన్ కల్చరల్
వరల్డ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సిరిసిల్ల జిల్లా హుజూరాబాద్ దగ్గర సెప్టెంబర్ 14వ తేదీ కార్యక్రమం నిర్వహించి వారి చేతుల్లో ఈ అవార్డుని మాకు అందించడం జరుగుతుంది. ఈ అవార్డు రావడానికి కారణాలు చూసినట్లయితే సామాజిక సేవలో కరోనా ప్రోగ్రామ్స్ ఈ టైంలో మనకు బలహీన వర్గాల విద్యార్థులకి అలా మా సంఘీయులకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి దాదాపు మా ఆర్గనైజేషన్ 2 లక్షల వరకు దాతల సహకారంతో వెచ్చించి వారికి సామాజిక సేవా కార్యక్రమం జరిగింది. అందువల్ల ఈ గుర్తింపు ఇచ్చారు. ఈ అవార్డు రావడం అనేది ఇంకా బాధ్యతని పెంచిందనే భావన మాకుంది. అవార్డు అనేది మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే రొటీన్గా అవే వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ అవార్డుల కోసమే మేము పనిచేయట్లేదు. ఒక సామాజిక స్పృహ, ఒక సేవా తత్పరకు మాత్రమే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ అవార్డు రావడం అనేది మా టీం వర్క్ అని భావిస్తున్న వ్యక్తిగతం అనేది కాదు. అంటే వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ యొక్క పటిష్టాన్ని గుర్తించారు. అందుకు ధన్యవాదాలు. ఈ అవార్డుని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వారికి కూడా అంకితం చేస్తున్నాం. ఒకసారి మాకు సహకరిస్తున్న దాతలకి మరియు స్థానికంగా ఉన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ అద్దంకి పట్టణంలో ఉన్న ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలతో పాటు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండే విధంగా పురపాలక సంఘం తరపున ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు మరియు రాత్రి సమయాల్లో ఫాగింగ్ చేయించి దోమలు వ్యాప్తి చెందకుండా చేస్తున్నారని, పురపాలక సంఘం తరపున యాంటీ లార్వా ఆపరేషన్ అనేది చేస్తూ వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజలు త్రాగే నీటిని కాచి చల్లార్చి త్రాగాలని, అదేవిధంగా ఆహార పదార్థాలు నిల్వ చేసినవి కాకుండా వేడివి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. దోమల నివారణ కొరకు ఇళ్లలో ఉండే పాత వస్తువులు, టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు పడవేయాలని, అందులోనే మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే దోమలు ఉత్పత్తి అవుతాయన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఈ వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని వార్తలు వస్తున్నందువలన పట్టణ ప్రజలందరూ కూడా ఈ దిగువ సూచనలు పాటించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. మీ ఇంటి పక్కన అటువంటి కుంటల్లో నీళ్లు ఇవ్వకుండా చూసుకోండి. అదేవిధంగా మీరు ఏవైతే దోమల తెరలు పట్టడం కానీ కిటికీలు క్లోజ్ చేసి ఉంటాము, ఏదైతే ఈ కూలర్స్లో కానీ చుట్టుపక్కల కొబ్బరి నీళ్ళు పాండాల్లో కానీ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో ప్లేట్ల కింద వాటర్ అనేది ఉంది ప్లేట్లో, అవి కూడా దానిలో కూడా మనకి ఈ డెంగ్యూ దోమ అనేది పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత శుభ్రత అనేది పాటించాలి. అదేవిధంగా ఈ వాటర్ బార్న్ డిసీజెస్ ఏదైతే టైఫాయిడ్ వాటర్ బార్న్ డిసీజ్ కూడా డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వానాకాలం దృష్ట్యా మీరందరూ కూడా ఈ కాచి చల్లార్చిని నీటిని తాగితే ఉత్తమని తెలియజేయడమైంది. అదేవిధంగా మేము పురపాలక సంఘం తరఫున ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్యాగింగ్, స్ప్రేయింగ్, సున్నం, బ్లీచింగ్ కూడా అవసరమైన ప్రదేశాల్లో ఈ చర్యలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజారోగ్యాన్ని పెద్దగా పీట వేస్తున్నప్పటికీ కూడా ఈ సీజన్ కాబట్టి ప్రజలందరూ కూడా సొంతంగా కూడా కొంత చర్యలు తీసుకుని ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా తీవ్రంగా కనపడితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవలసిందిగా తెలియజేయండి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.